Gak gue Ya, oi. un eloto gak gue Ya, oi. un eloto one hasta gak gue Ya, oi. un eloto one hasta Ya, oi. un eloto one hasta gak gue
సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. 117 స్థానాలు మాత్రం కాంగ్రెస్ కొంత దూసుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి కూడా మనం మొదటి రౌండ్ నుంచి కూడా చూస్తా ఉన్నాం. మొదటి రౌండ్ నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ అధికారం సాధించేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనపడతా ఉన్నాయి. జేడీఎస్ మద్దతు లేకుండానే కాంగ్రెస్ ఖచ్చితంగా కూడా అధికారంలోకి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అయితే స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా మనం
చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది 10 ఏళ్ల తర్వాత అంటే దాదాపుగా కూడా 10 సంవత్సరాల తర్వాత మొదటి విజయం అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కర్ణాటకలో అధికారం వస్తే ఇంపాక్ట్ తెలంగాణపై కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే పలు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సమరాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ మరి ఎంత వరకు కైవసం చేసుకోబోతా ఉంది. ఇప్పటికే రౌండ్స్ బై రౌండ్ కొనసాగుతున్న నేపథ్యంలో కొంత ఆసక్తి నెలకొంటా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఎక్కువ శాతం పెరుగుతా ఉన్నాయి. ఎక్కువ శాతం కూడా కాంగ్రెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు ఏంది ఈసారి జరగబోతున్నటువంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 224 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగితే దాంట్లో ఇప్పటి వరకు కూడా 117 స్థానాలలో కాంగ్రెస్ లీడింగ్ లో కనబడతా ఉంది. మనం ఢిల్లీ వేదికగా చూస్తా ఉన్నాము, కర్ణాటకలో మనం చూస్తా ఉన్నాం. కర్ణాటకలో అంబరాలు అంటుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కోలాహలము. అక్కడ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అట మిఠాయిలు పంచుకుంటూ కూడా మొదటిసారిగా రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, బిఆర్ అంబేద్కర్ విగ్రహాలతో కూడా అక్కడ సంబరాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అన్నటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కసరత్తులు నిర్వహిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ పెద్ద ఎత్తున కూడా టపాకాసులు కాల్సిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం విజువల్ లో క్లియర్ గా. అంతేకాకుండా అక్కడ మిఠాయిలు పంచుతూ కాంగ్రెస్ పార్టీ సంబరాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కర్ణాటక ఎలక్షన్ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా కూడా 117 లీడింగ్ లో కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ, స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికీ రౌండ్స్ కొనసాగుతున్నా కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. 77 స్థానాల్లో బీజేపీ ముందంజలో కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే జేడీఎస్ కూడా దాదాపుగా కూడా 19 స్థానాలకు సంబంధించి జేడీఎస్ కూడా 25 స్థానాల్లో కొంచెం లీడింగ్ లోనే కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా అదర్స్ 6% అదర్స్ కూడా మనకు వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ దీంట్లో మనం చూసుకుంటే ఈసారి ఎన్నికలకు సంబంధించి మొత్తం ఈ 224 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మనం క్లియర్ కట్ గా చూసుకుంటే బెంగళూరు అర్బన్ కి సంబంధించి 32 అసెంబ్లీ స్థానాల వేదికగా కూడా జరిగింది ఎన్నిక. అండ్ దాంతో పాటుగా ఓల్డ్ మైసూర్ కి సంబంధించి 55 అసెంబ్లీ సెగ్మెంట్స్ లలో కూడా ఎన్నికలు కొనసాగాయి. అండ్ దాంతో పాటుగా ముంబై కర్ణాటకకి సంబంధించి మనం చూసుకుంటే 50 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. దీంట్లో కోస్టల్ కర్ణాటకకి సంబంధించి 35 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగా సెంట్రల్ కర్ణాటకకి సంబంధించి మనం చూసుకుంటే సెంట్రల్ కర్ణాటక దాదాపుగా కూడా 35 స్థానాలలో మనకు అసెంబ్లీ స్థానాల్లో కొనసాగింది. దాంతో పాటుగా హైదరాబాద్ కర్ణాటకకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం చూసుకుంటే 31 స్థానాలలో కూడా కాంగ్రెస్ లీడింగ్ లో అసెంబ్లీ స్థానాల్లో జరిగిన నేపథ్యంలో అసలు ఎంత ఇంపాక్ట్ ఎక్కడి నుంచి పడింది అనేది కూడా మనం ఒకసారి క్లియర్ కట్ గా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు లేనటువంటి లీడింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకేసారి లీడింగ్ పెరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మేము లీడింగ్ లోకి వస్తాము అని చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే దీంట్లో అసలు ఎక్కడెక్కడ ఎంతవరకు జరిగింది అనేది కూడా మనం చూసుకుందాం. గ్రేటర్ బెంగళూరుకి సంబంధించి మనం చూసుకుంటే బీజేపీ 18 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ వచ్చేసి 12 స్థానాల్లో కైవసం చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ జేడీఎస్ వచ్చేసి 2 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. అదర్స్ ఇప్పటి వరకు 0లో మన కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇది గ్రేటర్ బెంగళూరుకి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తా ఉన్నాం. ఇది గ్రేటర్ అప్డేట్ సంబంధించి. ఇక హైదరాబాద్ కర్ణాటకకి సంబంధించి 31 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే దాంట్లో బీజేపీ 10 సీట్లను కైవసం చేసుకున్న సిచ్యువేషన్స్ అండ్ కాంగ్రెస్ 16 సీట్లను కైవసం చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక జేడీఎస్ కి సంబంధించి దాదాపుగా కూడా 3 సీట్లను లీడింగ్ లో కనబడతా ఉంది. అదర్స్ వచ్చేసి 2 స్థానాల్లో మనకు హైదరాబాద్ కర్ణాటకకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా కనబడుతుంది. సో ఇదే రేంజ్ లో కంటిన్యూ అవుతూ మాత్రం ఇక ముంబై కర్ణాటకకి సంబంధించి మనం చూసుకుంటే 50 సెగ్మెంట్లకు సంబంధించి గాను బీజేపీ 20 స్థానాలలో లీడింగ్ లో కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ 26 స్థానాల్లో లీడింగ్ కనబడతా ఉంది. జేడీఎస్ వచ్చేసి 3 స్థానాల్లో లీడింగ్ కనబడతా ఉంది. అదర్స్ వచ్చేసి 1% లో మనకు లీడింగ్ లో కనబడతా ఉంది. సో ఇది ముంబై కర్ణాటకకి సంబంధించినటువంటి లీడింగ్ చూసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా మనం మిగతా ప్రాంతాలకు చూసుకుంటే ఓల్డ్ మైసూర్ కి సంబంధించి 55 సెగ్మెంట్లకు గాను 55 సెగ్మెంట్లకు సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ కేవలం 5 మాత్రమే లీడింగ్ కనబడతా ఉంది. కాంగ్రెస్ ఏకదాటిగా 31 స్థానాల్లో లీడింగ్ లో కనబడతా ఉంది. ఇటు జేడీఎస్ వచ్చేసి 17 స్థానాల్లో లీడింగ్ లో మనకు జేడీఎస్ కనబడుతోంది. అదర్స్ వచ్చేసి కేవలం 2% పడుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకు ఓల్డ్ మైసూర్ లో నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే ఇందులో మన క్లియర్ కట్ గా కనబడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా మనం సెంట్రల్ కర్ణాటకకి సంబంధించి చూస్తే సెంట్రల్ కర్ణాటకకి సంబంధించి 35 సెగ్మెంట్లలో 35 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ 17 స్థానాలలో, అదేవిధంగా కాంగ్రెస్ 25 స్థానాల్లో
అదేవిధంగా జేడీఎస్ వచ్చేసి 2 స్థానాలు అండ్ అదర్స్ వచ్చేసి 1% లో మనకు కనబడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ సెంట్రల్ కర్ణాటకకి సంబంధించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇక దాంతో పాటుగా మనం చూస్తే కోస్టల్ లో కూడా మనం ఇంత ముందుకు చూసాము. ఈ కోస్టల్ కి సంబంధించి కూడా బీజేపీ 15 ఉంటే కాంగ్రెస్ కేవలం 6 మాత్రమే ఉంది. ఇక్కడ కోస్టల్ లో మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ కొంచెం తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు. జేడీఎస్ మాత్రం అక్కడ 0 కనబడతా ఉంది, అదర్స్ కూడా 0నే కనబడతా ఉంది. సో కోస్టల్ ఇంపాక్ట్ మొత్తం కొంత బీజేపీ పై పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే కొంత నెక్స్ట్ రౌండ్స్ లో కూడా బీజేపీ కొంత కైవసం చేసుకునే కోస్టల్ ఏరియాలని కైవసం చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే 72 స్థానాలలో బీజేపీ లీడింగ్ ఉంటే 120 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ కనబడతా ఉంది. జేడీఎస్ 26 స్థానాలు అండ్ దాంతో పాటుగా అదర్స్ వచ్చేసి 6 స్థానాలు కనబడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనబడతా ఉన్నాయి. కంప్లీట్లీ ఇది మనకు ఈ రోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్ కి సంబంధించి మనం చూసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా మనము ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంకా చూసుకున్నట్లయితే 117 సీట్లలో